ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ కలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన యవన క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. మత్తయి సువార్త 16:27. యుద్ధంలో పథకం సాధించిన ఒక సైనికుడి గురించి ఒక కథ ఉంది. ఆ వ్యక్తి యుద్ధంలో ధీరోచితంగా పోరాడినందుకు అతడికి ఒక పథకం బహుకరించబడింది. అయితే యుద్ధంలో తనకంటే ధీరోచితంగా పోరాడిన తన స్నేహితుడి గురించి అతడు చెప్పాడు. యుద్ధంలో హఠాత్తుగా దూసుకుని వచ్చిన ఫిరంగి గుండు ఒకటి అతడి కాలును తీసేసింది. అయినప్పటికీ అతడు ధైర్యంతో ఒక చెట్టును ఆధారం చేసుకుని తన కత్తి బయటకు తీసి మరణం వరకు పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా మరో ఫిరంగి కూడా వచ్చి అతడి మరో కాలును తీసేసింది. రక్తపు మడుగులో కుప్పకూలి మరణపు టంచులో పడి ఉన్న ఆ వ్యక్తిని అతడి సహా సైనికులు రక్షించి హాస్పిటల్లో చేర్పించారు. అతడికి అందించబడిన అత్యవసర చికిత్స వల్ల అతడికి ప్రాణాపాయం తప్పింది. సైనికులు పథకాలు బహుకరించే సమయంలో అతన్ని ఒక స్ట్రెచ్చర్ పైన పడుకోబెట్టి రాణి ఎదురుకు తీసుకుని వచ్చారు. మిగతా పథకాలన్నిటినీ ఆమె తన సెక్రటరీ ద్వారా అందజేసింది. అయితే స్ట్రెచ్చర్పై తీసుకుని రాబడిన ఆ సైనికుని చూసి రాణి చలించిపోయింది. అతడి ముఖం పాలిపోయింది. అతడి కళ్ళు లోతుగా పోయున్నాయి. రాణి వెంటనే తన సింహాసనం నుంచి పైకి లేచి నీరసంగాను నిస్సహాయంగాను స్ట్రెచ్చర్పై పడుకుని ఉన్న ఆ వ్యక్తి వద్దకు నడుచుకుంటూ వెళ్ళి క్రిందకు వంగి తన స్వహస్తాలతో పథకాన్ని ఆ వ్యక్తి చొక్కాకు తగిలించింది. ధీరశాలి అయిన ఆ సైనికుడి కళ్ళ వెంట ఏకధారగా కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. మనలో అనేకుల విషయంలో అలానే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మనమందరం క్రీస్తు సముఖమునకు సమకూర్చబడినప్పుడు, ఆయనను ముఖాముఖిగా వీక్షిస్తూ ఆయన ఎదుట మనము నిలబడినప్పుడు, ఆయన తన సింహాసనం నుండి పైకి లేచి మనకు బహుమతులను బహుకరిస్తున్న సమయంలో మనకివ్వబడే పథకాలు కానీ, మన తలలపై పెట్టబడే కిరీటాలు కానీ, మన కోసం వేయబడే సింహాసనాలు కానీ ఆయన సన్నిధి ప్రకాశత ముందు కేవలం శూన్యమైనవిగా మనకు కనిపిస్తాయి. ఆయన సంపూర్ణ సౌందర్యాన్ని వీక్షించడమే మనకు పరిపూర్ణ బహుమానం అన్న అనుభూతి ఆ సమయంలో మనకు కలుగుతుంది. ఈ లోకంలో నీకు సిరి సంపదలు లేకున్నా, కీర్తి ప్రతిష్టలు హోదాలు పలుకుబడులు లేకున్నా, చదువులు డిగ్రీలు డిప్లొమాలు డాక్టరేట్లు లేకున్నా నువ్వు పరలోకం వెళ్ళొచ్చు. కానీ క్రీస్తు లేకుండా మాత్రం నువ్వు పరలోకం వెళ్ళలేవు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.